ఒకరోజు శ్రీ మహాలక్ష్మీ దేవత తన పరమ భక్తురాలైన సావిత్రి ఇంటికి వెళుతుంది. సావిత్రి అమ్మవారిని చూసి సంతోషించి భోజనం పెడుతుంది. ఆ తల్లి తన భక్తురాలకి కటిక దరిద్రం నుంచి బయటపడేయాలని కరుణతో సిరి సంపదలతో వర్ధిల్లాలని ఒక బుట్ట నిండా డబ్బును ప్రసాదిస్తుంది. అక్కడ నుండి తిరిగి ఇంటికి వస్తే ద్వారం దగ్గరే లక్ష్మీ అమ్మవారిని బలరాముడు ఆపేస్తాడు. నీవు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి మలిన పడ్డావు, తిరిగి అలాగే స్నానం చేయకుండా ఇంటికి వస్తే కుదరదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. ఆ మాటలకి లక్ష్మీ తల్లి బాధతో వెళ్లిపోతుంది. విశ్వకర్మని పిలిపించి ఒక ప్రదేశంలో పెద్ద మహల్ని కట్టిస్తుంది. ఇక ఎలా అయినా బలరామునికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఈ విషయం తెలిసిన జగన్నాథుడు చాలా బాధపడతారు. ఇక లక్ష్మీదేవత నిద్రదేవతను పిలిచి జగన్నాథుడికి బలరాముడికి ఒక రోజంతా నిద్రపోయేలాగా చేయమంటుంది. నిద్రదేవత తన శక్తిని ఉపయోగించి ఇద్దరిని గాఢ నిద్రలోకి వెళ్లేలాగా చేస్తుంది. లక్ష్మీదేవత ద్వారపాలకులను పిలిచి జగన్నాథుడి స్వామి ఇంట్లో ఉన్న తినుబండారాలన్నీ తీసుకురమ్మని చెబుతుంది. పాలకులు అక్కడ ఉన్న ఆహారాన్ని తినేసి మిగతా సామాన్లు తెచ్చేస్తారు. స్వామివారు లేచి చూసేసరికి భాండాగారంలో ఉన్న ఆహార ధాన్యాలు ఏమీ ఉండవు. చేసేదేమీ లేక ఇక భిక్షాటనకై బయలుదేరతారు. ఒక మహిళ వారికి పళ్ళు సమర్పిస్తుంది, కానీ అవి అకస్మాత్తుగా పళ్ళు మాయమైపోతాయి. ఇక ఒక వృద్ధుడు అటుకులు ఇస్తాడు. గాలికి వచ్చి అటుకులు కూడా మాయమైపోయి నేల రాలతాయి. ఇదంతా లక్ష్మీదేవత మహిమ. ఇక అలా వెళ్తూ వెళ్తూ లక్ష్మీదేవత ఉన్న మహల్కి వస్తారు. అక్కడ ఉన్న మహిళలు గిన్నెలు ఆహార పదార్థాలు ఇస్తారు. స్వయంగా వండుకుందాం అనుకుంటే వర్షం పడి అవన్నీ తడిచిపోతాయి. ఇక వారిని లోపలికి పిలిచి కడుపు నిండా ఆహారం పెట్టిస్తుంది లక్ష్మీదేవత. లక్ష్మీదేవత వచ్చి మీరు మలినపడ్డ ఇంట్లో భోజనం చేశారు, మీరు కూడా మలిన పడ్డారని కోపడుతుంది. తమ తప్పు తెలుసుకొని స్వామివారు బలరాములు క్షమాపణ కోరతారు. అప్పుడు అమ్మవారు భక్తి అనేది మనసుతో చూడాలి, వేషధారంలో కాదని అందరూ కలిసి జగన్నాథ స్వామి ఇంటికి బయలుదేరతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై జగన్నాథ స్వామి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.